శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. హనుమాన్ చాలీసాలో 35వ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుందాం. ఔరు దేవతా చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. ఔరు దేవత అంటే వేరే దేవతల యొక్క చిత్తనధరయి, ఆరాధించాలి, పూజించాలి, నేను అలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి, ఇంకా ఇలాంటి ఆరాధనలు చేయాలి, కామ్యవాంఛకి ఈ ఆరాధన చేయాలి, దుఃఖాలు పోవడానికి ఆ దేవత యొక్క ఆరాధన చేయాలి అని అంటూ చాలా రకాలైన కర్మల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అంత అవసరమే లేదు. హనుమంతుడి యొక్క ఆరాధన చేస్తేనే అన్ని రకములైన సుఖములు కలుగుతాయి అని అంటారనమాట. అంటే చాలామందికి జాతకంలో కొన్ని రకాలైన దోషాలకి కొన్ని రకాలైన పరిహారాలు ఉంటాయి. రాహుగ్రహ దోషం ఉంటే దుర్గాదేవిని ఆరాధింపబడడం విశేషం. అలా బుధుడి యొక్క దోషం ఉంటే విష్ణువుని ఆరాధింపబడడం. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంది. చాలా కఠినమైంది, చాలా ఎక్కువ సమయం ఉండేది జీవన గమనంలో. ప్రారంధాన్ని ఖచ్చితంగా ప్రాప్తింపజేసేది ఏదైతే ఉందో దాన్నే శని మహర్దశ అని అంటారనమాట. జీవన గమనంలో 5 సార్లు శనికి సంబంధమైన జీవనాన్ని అనుభవిస్తాడు ప్రతి మానవుడు. ఒకసారి 7.5 అంటారు, అంటే ఏలినాటి శని అని అంటాం మనం. తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని అని 2. అంటే జన్మరాశి నుంచి 4వ స్థానంలో ఉండే శని, అలాగే జన్మరాశి నుండి 8వ స్థానంలో ఉండే శని. ఇలా 2 రకాల శనులు వేరువేరు దోషాలని, వేరువేరు కష్టాలని ఇస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా 4వదిగా శని మహర్దశ వస్తుంది ఖచ్చితంగా, అలా ఒకరికి. ఇది కాకుండా ఇంకొక దోషం ఏదైతే ఉందో అదేంటంటే ప్రతి మహర్దశలోనూ శని యొక్క అంతర్దశ కలుగుతూ ఉంటుంది. అలా శని యొక్క అంతర్దశ కలిగినప్పుడు ఈ శని దోషం నుంచి, శని పీడ నుంచి బయటికి రావడం అనేది ఈశ్వరుడి వల్ల కూడా సాధ్యం కాలేదు. అందువల్ల ఇదేంటంటే విధికి విపరీతంగా ఈశ్వరుడు కూడా చేయడు అని చెప్పడానికే ఆ కథ అన్నమాట. పరమేశ్వరుడికి కూడా ఒకసారి స్వయంగా శనిదేవుడు 7 ఘడియలు పట్టుకోవాలి అని విధి ప్రాప్తం ఉంటే ఆయన శనీశ్వరుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను అనుగ్రహించు, ఇలా విధి వైపరీత్యం ప్రకారం నేను నిన్ను 7 ఘడియల వరకు పట్టుకోవాలి, అందుకని నన్ను అనుగ్రహించి అనుమతి ఇవ్వు స్వామి అని అంటే, లేదు నన్ను నువ్వు పట్టుకోవడం ఏంటి అంటూ ఈశ్వరుడు, సరే నన్ను కనిపెడితే నువ్వు పట్టుకో అని చెప్పి శనీశ్వరుడికి చెప్పి పంపించేస్తాడు. ఎప్పుడైతే 7 ఘడియలు ఉంటాయో ఆ 7 ఘడియలు రావడానికి ముందే పరమేశ్వరుడు కైలాసాన్ని దాటి ఒక దూరపు స్థానానికి వెళ్ళి చెట్టు తొర్రలో దాగి ఉంటాడు 7 ఘడియలు అయ్యేంత వరకు. అయిన తర్వాత బయటకు వచ్చి, ఎక్కడ శనీశ్వరుడు ఈ సమయంలో నన్ను పట్టుకున్నాడా అని అంటూ శనీశ్వరుడిని అడిగితే అప్పుడు శనీశ్వరుడు చెప్తాడు, స్వామి నేను పట్టుకోవడం వల్లే కైలాసం లాంటి మహాపర్వతాన్ని వదిలి ఈ మూలకు వచ్చి చెట్టు త్వరలో దాక్కుని ఉండాల్సి వచ్చింది నీవు అని అంటారనమాట. అలా శని దోషం పట్టుకుంటే పరమేశ్వరుడు కూడా ఎవరు ఏం చేయాలి, అది విధి వైపరీత్యం అంతే. విధి అనుసరించడం తప్ప వేరెవ్వరూ ప్రకృతికి విరుద్ధంగా చేయలేరు. అలాంటప్పుడు మనలాంటి మానవులకి అది ఎంత కష్టతరమైన పని. అందుకని అటువంటి శని దోషాలు పోవడానికి సులువైన మార్గాలు ఏమున్నాయి అంటే దాంట్లో మనకి పురాణాల్లో చెప్పిన 8 రకాల మార్గాల్లో ఆంజనేయ స్వామి ఆరాధన ఒక మార్గం. అందుకే శనివారం రోజే శనీశ్వరుడికి ఆరాధన చేయడం కన్నా ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తారు చాలామంది. శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శని దోష నివృత్తి కలుగుతుంది అని అన్నమాట. అలా ఎటువంటి దోషాలనైనా పోగొట్టడానికి రకరకములైన పరిహారాలు చేయవలసిన అవసరం లేదు, హనుమంతుల వారిని ఒక్కరిని పట్టుకుంటే చాలు అని అంటూ ఇక్కడ ఈ శనీశ్వరుడి దోషం పోవడానికి 8 రకాల దోషములు అని 8 రకాల పరిహారములు అని అనుకున్నాం. అవేంటో తెలుసుకుందాం. మొదటిది శని తిలదానము అని అంటారు. శనీశ్వరుడికి ప్రీతికరమైన తిలలు దానం ఇవ్వడం, నువ్వుల నూనె దానం ఇవ్వడం ఇవి. రెండవది శనీశ్వరుడి ఆరాధన, జపం చేసి అనుష్ఠానం చేసి తద్దశాంశం హోమం చేయించి శనీశ్వరుడికి పూర్ణాహుతి చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహం పొందడం. మూడవది ఈశ్వరాభిషేకం చేసి శని దోష నివృత్తికై ప్రార్థన చేయడం. 4వది ఆంజనేయ స్వామిని ఆరాధించి శని దోషాన్ని నివృత్తి చేసుకోవడం. 5వది
శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సప్త శనివార వ్రతము లేదా 19 శనివారాల వ్రతము అని శనివార వ్రతం వెంకటేశ్వర స్వామికి ఏదైతే ఉందో దాన్ని చేసుకోవడం. 6వది అయ్యప్ప స్వామి మాల ఆరాధన చేసి అయ్యప్ప స్వామి దీక్ష కుదిరితే దీక్ష చేసి, దీక్ష లేకపోతే ఇంటిలోనే 41 రోజులు నియమం పెట్టుకొని నిత్యము ప్రాతకాలంలోనూ సంధ్యాకాలంలోనూ అయ్యప్ప స్వామి ఆరాధన చేసి ఆయనకి దీపారాధన చేసి మంగళహారతినివ్వడం. దీనివల్ల కూడా శని దోషం పోతుంది. 7వది రవివారమైన సూర్యుడి ఆరాధన చేయడం వల్ల నిత్యము సూర్య ఆరాధన చేయడం విశేషం. అదే ఆదివారం రోజు విశేషంగా సూర్య ఆరాధన చేయడం వల్ల కూడా శని దోషం పోతుంది. 7వది చాలా విశేషమైనది ఏంటంటే వేద పఠనాన్ని వినడం. ఎవరైతే వేద పఠనాన్ని వింటారో, వేదపారాయణం వింటారో వారికి కూడా శని దోషం పోతుంది అని అన్నమాట. ఈ ఆదివారం నాడు సూర్యపారాయణం చేసే పద్ధతిలోనే కొంతమంది ఏకాదశి వ్రతం చేయడము లేదా విష్ణువు యొక్క ఆరాధన చేయడంతో కూడా శని దోషం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల కూడా శనీశ్వరుడి యొక్క దోషం ఏదైతే ఉందో అది పరిహారం పొందుతుంది అని అంటారనమాట. ఇలా ఈశ్వరుడి యొక్క కృపకై లేదా మన కర్మల యొక్క దోష నివృత్తికై లేదా మన వాంఛిత ఫలప్రాప్తికై అన్ని దేవతలని ఆరాధించాలి అని నువ్వేమీ ఆలోచించకు. ఒక్క ఆంజనేయ స్వామిని, శ్రీరాముల వారిని పట్టుకో. నీకు కావాల్సిన అన్ని రకములైన సర్వసుఖకరై, నీకు కావాల్సిన అన్ని సుఖాలని ఇస్తారు అని అంటున్నారు. ఔరు దేవత చిత్తన ధరయి హనుమతసే ఈ సర్వసుఖకరై. అది ఇస్తూనే ఆయనే కాపాడుతాట. ఎలాగా? సంకట హటే మిటే సబ్ పీరా అని ఉంటుంది. పీడ అని కూడా అర్థం అన్నమాట. ఇక్కడ రాకి డాకి భేదం ఉండదు. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశంలో కొన్ని శబ్దాలకి అక్షరాల దోషం ఉండదు. సబ్ పీడ అని మనం పలకచ్చు, దోషం లేదు. సంకట హటే మిటే సబ్ పీడ జో సుమిరై హనుమత్ బలవీర. సంకట హటే అంటే తీసేయి అని అర్థం అన్నమాట. తీసేస్తాడు అని కూడా అర్థం వస్తుంది. సంకటాలన్నిటిని తీసేస్తాడు. అలాగే మిటే సబ్ పీడ, మిటే అంటే తుడిచివేయబడము అని అర్థం అనమాట. ఎటువంటి ప్రారంధ పీడలున్నా, దోష పీడలున్నా, గ్రహ పీడలున్నా వాటిలన్నిటిని తుడిచేస్తాడట. తలరాతలో ఎటువంటి దుఃఖములున్నా అన్నిటిని తుడిచేస్తాడు అని అర్థం. అలాగే జో సుమిరై అంటే ఎవరైతే స్మరిస్తారో, ఎవరిని బలవీర హనుమత, బలవంతుడైన మహావీరుడైన శ్రీరామదూతుడైన హనుమంతుడిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి యొక్క సంకటాలన్నీ ఆయన తొలగించేసి అన్ని తుడిచిపెట్టి పాడేస్తాట అన్ని రకాల పీడలని. సంకట హటే మిటే సబ్ పీడ జో సుమిరై హనుమత బలవీర అని అంటూ 37వ శ్లోకంగా పూర్తి చేస్తూ జై 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 హనుమాన్ గోసాయి కృపా కరహు గురు దేవకి నాయి అని కూడా చెప్తారు. జై 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 అని 3 సార్లు ఇక్కడ శబ్దాన్ని పలుకుతూ హనుమంతుడిని వారిని హనుమంతుడ స్వామి వారికి జై అంటూ, శ్రీరామదూతకి జై, మహావీరుడైన హనుమంతుల వారికి జై అంటూ జై చెప్పడం, జైకారం చేయడం అన్నమాట. అలాగే జైకారం చెప్తూ గోసాయి, ఎవరైతే ఈ జైకారం చెప్తారో హనుమంతుల వారికి, హనుమంతుడా నువ్వు గురు రూపంలో మా అందరినీ కాపాడు, కృపా కరహు, కృపా చెయ్యి. కరహు అంటే కరో అని అర్థం అనమాట. కరో అంటే చెయ్యి, కృపా కరో, కృపా కటాక్షాలను ఇవ్వు. ఏ రూపంలో అంటే గురుదేవకి నాయి, గురుదేవుల సమానమైన కృపను నాకు ప్రాప్తింపచెయ్యి అని చెప్తున్నారు. గురుదేవుల సమానమైన కృప అంటే ఇక్కడ ఒక అర్థం ఉంది. గురువు అనే మహామహిమాన్వితమైన పురుషుడు దొరకడం కష్టం. ఋషి కానీ, ముని కానీ, విద్యావంతుడైన గురువు కానీ, విద్వాంసుడైన గురువు కానీ, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న గురువు కానీ, లేదా అనుష్ఠాన బలం ఉన్న గురువు కానీ దొరకడం చాలా కష్టం. అలాంటి గురువు దొరికినప్పుడు మీ యందు గురువుగారికి అనుగ్రహం ఉందా లేదా అనేది మీకు సంబంధం లేదు. మీరు ఆ గురువుగారి పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారు అనేది మాత్రమే ఇక్కడ ప్రకృతి చూస్తుందన్నమాట. అందుకని గురువు పట్ల పరిపూర్ణమైన అచంచలమైన భక్తిని పెంచుకోగలిగితే, గురువు ఒకవేళ
కృప కలిగించేవాడైనా సరే లేదా అసమర్థుడైనా సరే దానికి శిష్యుడికి సంబంధం ఉండదు. ప్రకృతి స్వయంగా రక్షించడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే తన గురు భక్తికి ప్రకృతి మెచ్చుకుంటుంది. అదే గురుభక్తి యొక్క శక్తి. అందుకే ఈ శ్లోకంలో కూడా కృపాకరో కృప అనుగ్రహించు స్వామి. ఎలా అంటే గురుదేవులు సమానమైన కృపని అనుగ్రహించు. ఎందుకు అంటే నేను నిన్ను గురువుగా భావిస్తున్నాను అని చెప్తూనే, ఆ గురువు సమానంగా ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని నువ్వు ప్రార్థిస్తున్నావో ఆయన గురు రూపంలో ఆయన రావడానికి ఆలస్యమైన ఇంకొకటైనా శ్రీరాములు వారు స్వయంగా రావాల్సిందే అన్నమాట. ఎందుకంటే గురువు యొక్క శక్తి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఈ ప్రకృతిలో అణురేణువు నుంచి ఆరంభించి ఈ బ్రహ్మాండం మొత్తం గురువు యొక్క శక్తి వల్లే నడుస్తుంది. ఇదంతా గురువు రూపమే. దీంట్లో నీ గురువు మహామహిమాన్వితుడైనా అయి ఉండొచ్చు, కానివాడైనా అయి ఉండొచ్చు. దాంతో నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. నీ భక్తి అచంచలమైనది ఉండాలి. అప్పుడు ప్రకృతే నీకు సహకరిస్తుంది. అలాగా నన్ను అనుగ్రహించు స్వామి గురుదేవుడి రూపంలో. అంటే నా భక్తి నీ యందు పరిపూర్ణంగా ఉంది, దోషాలు ఏమైనా ఉంటే నన్ను క్షమించి నన్ను అనుగ్రహించు. అలాగే జై 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 హనుమాన్ గోసాయి అని 3 సార్లు అన్నారు. వేదాంత వాక్యాలు చెప్పేటప్పుడు కూడా చాలా విశేషమైన వాక్యాన్ని చెప్పేటప్పుడు అండర్లైన్ని మనం రాస్తాం కదా, అండర్లైన్ చేస్తాం. అంటే ఖచ్చితంగా దాన్ని మీరు పరిగణనలోకి తీసుకోండి అని. అలాగే వేదాంత వాక్యాలు చెప్పేటప్పుడు అథాథో బ్రహ్మ జిజ్ఞాస, అథ బ్రహ్మ జిజ్ఞాస అంటే 2 సార్లు చెప్తున్నారు. చూడు, విను, దృష్టిని ఇక్కడ పెట్టు అనడానికి నేను ఇప్పుడు చెప్పబోయేది బ్రహ్మ జిజ్ఞాస గురించి చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను అని చెప్పడం అనమాట. అలా ఏదైనా వాక్యాన్ని ఒక్కసారి చెప్పడం అంటే సాధారణం, 2 సార్లు చెప్పడం అంటే చాలా సీరియస్గా ఉంది, దాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోండి అని. ఇంకా 3 సార్లు చెప్పడం అంటే అంతకు మించే కదా. ఇక్కడ అందుకే 3 సార్లు జై 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 అని జయకారాన్ని చెప్తూ హనుమాన్ గోసాయి కృపాకరహు గురుదేవకీనాయి అని ప్రార్థించారన్నమాట. ఇది ఇవాళ 37వ శ్లోకంతో శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.